ఉమ్? అది స్పర్శ ద్వారా ప్రత్యక్షం, కానీ కంటికి మాత్రం అది ప్రత్యక్షం కాదు. మరి పరమాత్మ ఏంటిది? అది ప్రత్యక్షమా? సరే, ఆ పరమాత్మ అనేది కొంచెము బ్రాడ్ సబ్జెక్ట్ కానీ అది వద్దు మనకు. ఆ, అంటే అందరి ఒక్కొక్కరి భావాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. సో అది రియాలిటీ ఏంటనేది మనం తెలుసుకోవాలి. సో అది పక్కన పెడదాం. సో ఇప్పుడు ఆకలి, ఆకలి ప్రత్యక్షమా అప్రత్యక్షమా? అప్రత్యక్షం కదండి. అప్రత్యక్షమా? అంటే ఉమ్, కనిపించదు, కనిపించదు. ఉమ్. ఫీల్ అవుతాం. మరి కనిపించదు కానీ ఉందా లేదా మరి అది? ఉన్నది ఉన్నది. దానికి ఉనికి ఉందా? కనిపించదు. ఆ అప్రత్యక్షం కానీ ఉనికి ఉంది. ఎలా చెప్పగలుగుతున్నావు? ఎలా చెప్పగలుగుతున్నావు? ఫీలింగ్, స్పర్శ. అది స్పర్శిస్తుందా? అవును. మనకి కడుపులో చెప్తుంది అది, అది సౌండ్ రావడం కానీ ఏదో ఒకటి అవుతుంది అక్కడ మనకు కదా. సో మనకి తెలుస్తుంది. అంటే అప్రత్యక్షమైనా కూడా దానికి ఉనికి ఉంది. అవునా? అది ప్రత్యక్షం కాదు కానీ ఉనికి ఉంది. మరి వాయువు ప్రత్యక్షం కాదు, ఉనికి ఉంది. ఉందా? ఉంది. ఉనికి అంటే ఏంటి? అది విద్యమానమై ఉండటం. ఎక్కడో ఒక దగ్గర ఉంది అది. అవునా? అన్ని చోట్ల ఉండొచ్చు. ఆకలి అనేది నేను ఎక్కడుంటే నా దగ్గరే ఉంటది అది కదా. మీ అందరి దగ్గర నా ఆకలి ఉంటదా? ఉండదు. ఉండదు. అంటే ఏంటి? అది ఉనికి ఉంది కానీ అది ప్రత్యక్షం కాదు. అలాంటివి చాలా ఉన్నాయి. పొగ ఉంది కానీ అగ్ని ప్రత్యక్షం కాదు. ప్రత్యక్షంగా కనిపిస్తుందా మనకు? లేదు. అది ప్రత్యక్షమే కానీ ఎక్కడో ఉంది అది, అన్యత్ర ప్రత్యక్షం. అవునా? సో పొగ నా దగ్గర కనిపిస్తుంది కానీ ఎక్కడో చాలా దూరంలో ఉంది అది. ఆకాశం నుంచి పొగలు వస్తున్నాయి. సో అప్పుడు ఏంటది? పొగను చూసి అగ్ని ఉందని మనం నిర్ధారణ చేసుకుంటాం కదా. ఉమ్. తినేవాడిని చూసి ఆకలి ఉంది అని నిర్ధారణ చేసుకోవడం అన్నమాట. అర్థమైందా? నవ్వుకునేవాడిని చూసి ఆనందం ఉన్నది అని అర్థం చేసుకోవాలి. అంటే శాశ్వత ఆనందం ఉన్నది అంటే శాశ్వతంగా నవ్వుతూనే ఉన్నాడు ఎప్పుడు, ఎల్లప్పుడు ఏదొచ్చినా కూడా నవ్వుతూనే ఉన్నాడు. అసలు ఏడుపు కానీ సాడ్ ఫేస్ కానీ ఏది లేదు అసలు అక్కడ. ఏంటి ఏమున్నది వాళ్ళ దగ్గర? ఆనందం. ఆనందం. ఎలాంటి ఆనందం? శాశ్వత ఆనందం. మరి శాశ్వత ఆనంద స్వరూపుడు ఎవరు? పరమాత్మ. పరమాత్మ. సో ఆ పరమాత్మ అతని దగ్గర ఉన్నాడు, అతనిలో ఉన్నాడు. అతనికి ఎప్పుడు ప్రత్యక్షం అవుతున్నాడు అంటే ఏంటి? అతను పుణ్యకర్మలు చేస్తూనే ఉన్నాడు. అర్థమైందా? పుణ్యకర్మలు చేస్తూ ఉంటే ఎల్లప్పుడూ అతనితోనే ఉంటాడు. మనందరితో ఉన్నాడు భగవంతుడు. కానీ ఎలా ఉన్నాడు? అవ్యక్తంగా ఉన్నాడు, వ్యక్తంగా లేడు. అవ్యక్తంగా ఉన్నాడు. అవునా? సో మరి ఎప్పుడు సంతోషంగా ఉండే వాళ్ళతో ఎలా ఉన్నాడు? వ్యక్తమై ఉన్నాడు. ఆ వ్యక్తికి వ్యక్తమై ఉన్నాడు. అర్థమైందా? అందరిలో ఉన్నాడు కానీ ఎప్పుడు? మనము మంచి కర్మలు చేస్తున్నప్పుడు కదా, అది వ్యక్తంగా ఉంటాడు. అవ్యక్తంగా ఉంటాడు ఎప్పుడు? మనము అటు ఇటుగా ఉన్నప్పుడు. అదనమాట. ఓకే అండి, శాంతి పాఠం చెప్పేసుకుందామా? చెప్పేసేయండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అండి. నమస్తే అండి అందరికి. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. నమస్తే మునిగారు అమ్మా. రావట్లేదా?